అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మనం గత 31 ఎపిసోడ్ నుంచి మీదే చెప్పుకుంటాం. ఈరోజు 32 ఎపిసోడ్. ఏమిటంటే అది పత్రి గారు జ్ఞానపరమైనటువంటి ఎన్నో విషయాలు మనకు బోధిస్తున్నారు. కారణం ఏంటి అంటే మనం జ్ఞానులు అవ్వాలని. ఎందుకు ఆయన అంత తపన పడుతున్నారు? అంత తపన ఎందుకు పడుతున్నారు అంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానంలో ఉండడం వల్ల ప్రపంచం ఎంత దుస్థితిలో ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. చూస్తే ఎక్కడ ఎవరికి శాంతి లేదు, సుఖ సంతోషాలు లేవు. ఎక్కడ చూసినా రోదనలే, వేదనలే. చూస్తే హింస తాండవిస్తూ ఉంది. జీవహింస, మాంసభక్షణ. ఆ జీవులు రోదిస్తూ ఉంటే కనీసం వీళ్ళకి ఏమాత్రం దాని మీద జాలి కలగట్ల. అయ్యో అంత రోదిస్తుంది, అది అంత బాధపడుతుందే అన్న జాలి లేదు. దాని మీద కరుణ చూపించలేకపోతున్నారు, దయ తలచలేకపోతున్నారు. ఇంత స్థితిలో ఉండడానికి కారణం అజ్ఞానమే. ఓలే వాడేదో సర్దా తీర్చుకుంటున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఎంత సర్దా తీర్చుకుందామని అనుకున్నా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎంత హింస చేస్తాడో వాడు అంత హింస అనుభవిస్తాడు. ఒక పీరియడ్లో హింస చేస్తాడు, ఒక పీరియడ్లో అనుభవిస్తాడు. హింస చేసేటప్పుడు బాగానే ఉంటుంది, అనుభవించేటప్పుడు చాలా ఘోరమైన స్థితి ఉంటుంది. ఈ కష్టాలు వచ్చిన వాళ్ళు, బాధలు వచ్చిన వాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ స్థితి చూడండి, ఎంత దయనీయంగా తయారవుతారో, ఎంత దుఃఖిస్తారో, ఎంత బాధపడతారో. నాకేంటి అన్యాయం జరిగింది, దేవుడి మీద పెడతారు. మరి వీడు ఆ జీవిని హింసిస్తే మరి అది దేవుణ్ణి ప్రార్థించదా? వీడికి కష్టం వస్తే అప్పుడు దేవుడు వచ్చి వీడిని రక్షించాలి, వీడిని కాపాడాలి. మరి దానికి అన్యాయం జరుగుతుంటే మరి అది ప్రార్థించదా? దాన్ని ఎవడు రక్షిస్తాడు? మనం ఏమన్నా అది ప్రార్థిస్తే మనం వదిలేస్తున్నామా? అది ఏం చేస్తుంది? దేవుడేమీ రాలేదు, దాన్ని రక్షించలేదు, అది అలాగే అనిపించింది. అలాగే మనము ప్రార్థించిన ఆ దేవుడు రాడు, మనల్ని రక్షించడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రార్థిస్తే రక్షిస్తాడు అనుకుంటున్నాం. రక్షిస్తే నిన్నేటి ఆ జీవిని కూడా రక్షిస్తాడు, ఆ కోడిని, ఆ మేకని రక్షిస్తాడు. నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు అంటావు, అనుకుంటావు, ఆ చేసిన వాడికి కూడా ఇలాంటి నరకమే అనుభవించాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తావు. అలా జరిగితే నీకెంతో తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. చూడండి, ఎవరైనా యాసిడ్ పోసారనుకోండి ఎవరి మీదైనా, అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి కాదందని యాసిడ్ పోసాడు. అమ్మాయి ఏమవుతుంది? మొత్తం మొహమంతా వికారంగా తయారవుతుంది, ఒళ్ళంతా పుల్లెడిపోతుంది. ఇంకా మనిషిగా జీవించలేదు ఆవిడ. ఎవరిని ఆవిడ వంక ఆవిడ చూడడు, ఆవిడ దగ్గరికి వెళ్ళడం. అంతకుముందు ఆవిడ కోసం ఎగబడిన వాళ్ళు ఆవిడని దూరంగా పెడతారు.
చాలా నరకం అనిపిస్తది. అనుకుంటాది. నా మీద ఎవడైతే పోశాడో వాడికి ఇలాంటి శాస్తే జరగాలి అని చెప్పి. మరి ఈవిడేమన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే రక్షింపబడిందా? లేదు. అలాగే నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను రక్షించేవాడు కూడా ఎవడు లేడు. దేవుణ్ణి ప్రార్థిస్తావు. నువ్వు కష్టపెట్టావు, కష్టాన్ని అనుభవిస్తున్నావు. ఎంత కష్టపడితే అంత అనిపిస్తావు. ఈ మధ్య పత్రికలు చెప్పారు. ఏమన్నారంటే హిట్లరు కొన్ని వేల మందిని కాదు, లక్షల మందిని చంపాడు అన్ని దేశాల్లో. యుద్ధాన్ని సృష్టించి. అది తక్కువ పాపం కాదు. అంతులేని పాపం. ఆయన అన్నారు, వాడు చేసిన పాపం వాడు అనుభవించాలి అంటే ఒక జన్మ సరిపోదాడు. ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుందంట. అన్ని జన్మల్లో నరకం అనుభవిస్తేనే ఆ పాపం పోతుందంట. గుర్తుపెట్టుకోండి. అది అందుచేత ఊరికే మనకు అధికారం ఉందని, మన మాట చెల్లుబాటు అవుతుందని, మనం ఏం చేసినా పర్లేదని, వాడు ఏం చేయగలడు అనుకుంటూ చెయ్యకూడని పనులు చేసి సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆ పాపం అనుభవించాల్సిందే. హిట్లరు ఏదో కొంతమంది చంపగానే ఆడు చచ్చాడు అనుకోండి, ఇంత నరమేధం జరగదు. కానీ ఆడి పాపం ఇన్ని వేల మంది లక్షల మంది చస్తే కానీ ఆడి పాపం పండల. ఆ జన్మంతా బాగానే ఉన్నాడు ఆడు. ఇంకా అక్కడి నుంచి ఉంటుంది తర్వాత జన్మలు ఘోరాతి ఘోరమైనవి. చూస్తున్నాం కొంతమంది జీవితాలు ఎంత దారుణమైన పరిస్థితిలో జీవిస్తున్నారో. మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, బ్రోతల్ హౌసెస్లో నరకం అనుభవించేవాళ్ళు, వ్యభిచార గృహాల్లో, స్టేషన్లో యుద్ధ ఖైదీలుగా, అయితే భరించలేని రోగాలతో కుష్ఠరోగులుగా, ఇలా రకరకాలు. జన్మించినప్పుడు ఈ జన్మలో అమాయకంగానే ఉంటాడు. ఆడికి అంత కష్టం వస్తే మనమే అంటూ ఉంటాం పాపం ఎంత కష్టం వచ్చిందో అని. కానీ అంతకు ముందు జరిగింది మనం చూడట్లా. ఎంత అన్యాయం జరిగింది అని ఇక్కడ అనుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా అంతకంతా చేశాడు, అంతా అనుభవిస్తున్నాడు. చేసింది అనుభవిస్తున్నాడు. అక్కడ పాపం అంటే ఏమీ లేదు. పాపం అని ఎందుకన్నారు? పాపం చేశాడు, అనుభవిస్తున్నాడు, అందుకు పాపం అన్నారు. అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే జాలిపడడం కాదు, తిట్టడం. ఎదవా, పాపం ఎందుకు చేశావు? ఈ కష్టం ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు ఆ పాపమే చేయకపోతే ఈ కష్టమే నీకు రాదుగా. అలాగే కొంతమంది ఈ జీవితంలోనే అనిపిస్తారు చేసిన పాపాలు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతారు, తిడతారు, విమర్శిస్తారు, ఘోరంగా అవమానిస్తారు. ఎన్ని ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు దానికి తగ్గ అనుభవించాల్సి వస్తుంది. యాక్సిడెంట్లో పోతూ ఉంటారు, అంతులేని ఘోరమైన జబ్బులు. మామూలుగా బయట ఉండి అరిచినప్పుడు కనపడతాడు, ఆ జబ్బు చేసి లోపల పోయినప్పుడు ఎవరికీ తెలియదు. హాస్పిటల్లో తీసుకుని ఎప్పుడో పోతా ఉంటాడు. ఇదంతా ఎందుకు
ఇలాగ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కష్టాలు ఎందుకు తెచ్చుకుంటున్నాడు? అజ్ఞానమే. అందుకే పత్రి గారు ఈ అజ్ఞానం నుంచి బయటపడితే తప్ప ఇలాంటి బాధలు, ఘోరాలు, ఈ దుఃఖం నుంచి బయటపడలేరు అని చెప్పి అందరినీ జ్ఞానవంతులు చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఎంతో కష్టపడుతున్నారు. రాత్రి పగలు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులు చేయడానికి. వాళ్ళని సరిజేయడానికి, వాళ్ళలో ఉన్న అజ్ఞానం తొలగించడానికి, అజ్ఞానపు ప్రవర్తన మార్చడానికి ఆయన అలా కృషి చేస్తూనే ఉన్నారాయన. మరి నిజంగా ఆయన కృషి ఫలితం ఇప్పుడు ఎంతో మంది జ్ఞానవంతులయ్యారు. జ్ఞానం సంపాదిస్తున్నారు, ఎదుగుతున్నారు. వారిలో ఎంతో మార్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా గొప్పగా జీవిస్తున్నారు. అలా అజ్ఞానిగా ఉన్న జీవితాన్ని జ్ఞానవంతంగా మార్చుకోవాలి. అంటే కొన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అందులో ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే, మనం చెప్పుకుంటున్నాం గత 30, 31 టాపిక్స్ నుంచి. ఏమిటి అంటే, ఆత్మజ్ఞాని ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో, వాడు పుణ్యక్షేత్రాలను శరీరాన్ని తీసుకువెళ్ళడు. పుణ్యక్షేత్రాలకు శరీరాన్ని తీసుకెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికే వెళ్తాడు. అది ఆ పాయింట్. అంటే దాని అర్థం ఏమిటి అంటే, పుణ్యక్షేత్రాల్లో ఏముంటుంది? గుళ్ళుంటాయి. గుళ్ళలో విగ్రహాలుంటాయి. అందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, ఆ నదుల్లో స్నానం చేసి, అక్కడ ఆ గుళ్ళోకి వెళ్ళి విగ్రహాన్ని దర్శించి, తరించామనే తృప్తితో వస్తూ ఉంటారు. కానీ వీళ్ళు దర్శించింది విగ్రహాన్నే కానీ భగవంతుణ్ణి కాదు. భగవంతుణ్ణి దర్శిస్తే ఖచ్చితంగా వీళ్ళు తరిస్తారు. దేంట్లోంచి? దుఃఖంలోంచి. తరించడము అంటే తీరాన్ని దాటడం. ఈ తీరము దుఃఖ తీరం. దుఃఖ తీరాన్ని దాటితే ఉండేది ఆనంద తీరం. అలాగా ఈ దుఃఖ తీరంలోంచి ఆనంద తీరం చేరడానికే వాళ్ళ ప్రయత్నం. అది ఎలా జరుగుతుందని వారి నమ్మకం అంటే, దైవాన్ని దర్శిస్తే కరెక్టే ఇది. దైవాన్ని దర్శిస్తే కనుక మీరు తరిస్తారు. కానీ ఇక్కడ వచ్చిన లోపం ఏంటి అంటే, అజ్ఞానం వల్ల దైవం ఎవరో తెలియట్లేదు. పూర్వం నుంచి ఆచారంగా వస్తుందని ఆ విగ్రహమే దైవం అనుకుంటూ ఆ విగ్రహాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తరించలేకపోతున్నారు. మరి ఎప్పుడైతే మనం జ్ఞానం పొందుతామో అప్పుడు మనకి ఆ దైవం ఎవరో తెలుస్తుంది. ఆ దైవమే ఆత్మ అన్న సంగతి తెలుస్తుంది. అప్పుడు విగ్రహాన్ని వదిలి ఆత్మను దర్శించే ప్రయత్నం చేస్తాం. దైవ దర్శనమే తరించడానికి మార్గం. భక్తే ముక్తికి మార్గం అంటారు. భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే. మన స్వరూపం అంటే ఆత్మతో అనుసంధానమై ఉండడం. అంతేగాని విగ్రహంతో ఉండడం కాదు. ఇవన్నీ వేదాల్లో ఉన్నాయే ఇవన్నీ కూడా. మరి తెలియాలి అంటే ఆ విగ్రహం దైవం కాదు, ఆత్మ దైవము అన్నది తెలియాలి అంటే ఆషామాషి ఏం కాదిది. చెప్పేవాళ్ళు ఎవరు? చెప్తే మటుకు ఎంతమందికి అర్థమవుతుంది? అంచేత మరి పత్రి గారు లాంటి వాళ్ళు వచ్చాక ఆ దైవం యొక్క లక్షణాలు ఇవన్నీ చెప్తూ
బాబు, ఆ దైవం యొక్క లక్షణాలివి. ఈ లక్షణాలన్నీ కూడా, ఈ శక్తులు, ఈ మహత్యాలు ఇయన్నీ కూడా ఆత్మకున్నాయి కానీ విగ్రహానికి లేవు. అంచేత ఇప్పుడైనా తెలుసుకో. ఆత్మే దైవమని తెలుసుకో. ఆత్మను ఆశ్రయించు. ఆత్మను దర్శించే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వు తరించగలుగుతావు అని మరి చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నారు. అంచేత ఆ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, ఆ దైవానికి సంబంధించిన జ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే దైవానికి సంబంధించిన జ్ఞానం. అది లేదు అంటే దైవం గురించి మనకేమి తెలీదు. వాడినే అజ్ఞాని అంటారు. అజ్ఞాని అంటే ఏటి? దైవం గురించి ఏమీ తెలియకపోవడం. ఎంత తెలిస్తే అంత జ్ఞాని. మరి పూర్తిగా తెలిస్తే పూర్ణ జ్ఞాని. అలా ఆయన నుంచి ఎన్నో పాయింట్లు నేర్చుకున్నాం. ఇది ఒక ముఖ్యమైన పాయింటు. అందుకే ఇది చాలా చాలా ముఖ్యం కాబట్టి, ఫస్ట్ తెలుసుకోవాల్సింది కాబట్టి, మనం దీనికి ఇంత టైం తీసుకుంటున్నాం. ఎందుకంటే విగ్రహమే దేవుడు అనే భావంలో ఎన్నో తరతరాల నుంచి అలా పాతుకుపోయి ఉంది. మనం అనుకోవచ్చు మినిస్టర్లు లేకపోతే చీఫ్ మినిస్టర్లు పెద్ద పెద్దోళ్ళు అనుకుంటాం. ఐఏఎస్‌లు, డాక్టర్లు, వీళ్ళు పీహెచ్‌డీలు. వాళ్ళు ప్రాపంచికమైనటువంటి ఈ పీహెచ్‌డీలు ఇయన్నీ ఉన్నాయి కానీ, ర్యాంకులు ఇయన్నీ ఉన్నాయి, పదవులు ఉన్నాయి కానీ, ఆధ్యాత్మికంగా వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్ల, ఈ దైవం మీద అవగాహన లేకపోవడం వల్ల, ఆ అజ్ఞానంలో ఉంటూ చెయ్యకూడని పనులెన్నో చేస్తూ, అలా కష్టాలు తెచ్చుకుంటూ రకరకాలుగా నానా తిప్పలు పడుతున్నారు. కానీ ఇప్పుడు పత్రి గారి వల్ల ఆ దైవం యొక్క లక్షణాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని మనం సంపాదిస్తున్నాం. అంచేత మనం ఆ జ్ఞానం సంపాదించుకున్నామా లేదా అన్నది మన ప్రవర్తనని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం గనక ఆ రకంగా ప్రవర్తిస్తే. అంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికే వెళ్తాడు. అంటే విగ్రహ దర్శనం చేయుడు, ఆత్మ దర్శనం. విగ్రహం అసత్యము, ఆత్మ సత్యం. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తాడు. అది దాంట్లో. అంచేత ఏంటంటే, మనం గత ఎన్నో పార్ట్‌ల నుంచి, ఎపిసోడ్‌ల నుంచి ఆ దైవం యొక్క లక్షణాలు ఒక్కొక్కటి తెలుసుకొని, మనం దాని మీద వివరణ తీసుకుంటున్నాం. మరి మరికొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 44 పాయింట్ ఏమిటంటే, ఆయన నిత్యుడు. అంటే నిత్యమైన వాడు. నిత్యమైన వాడు. ఇప్పుడుండి తర్వాత ఉండకపోవడం అలా కాదు. నిత్యము ఉంటాడు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే శాశ్వతుడు. శాశ్వతమైన వాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. ఒకప్పుడు ఉండి ఇంకొక టైంలో ఉండనటువంటి వాడు కాదు. అది. ఎల్లప్పుడూ ఉంటాడు. విగ్రహం ఎల్లప్పుడూ ఉండదు. మనం తయారు చేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకో, యుగాలకో ఈ భూకంపాలు లేకపోతే ఈయన ప్రకృతి వైపరీత్యాల్లో ఆ గుళ్ళు కూలిపోయి ఇయన్నీ పోతే అది పోతుందది. ఆ విగ్రహం. కానీ ఎన్ని మార్పులొచ్చినా, ఏమొచ్చినా భగవంతుడు మటుకు శాశ్వతుడు. శాశ్వతమైన వాడు. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది.
అందుకే మీకు భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ అహమాదిత్య మధ్యంచ భూతానాం అంతమేవ. ఆదిలో, మధ్యలో, అంతంలో ఎప్పుడూ ఉంటాడు. సృష్టి అంతమైపోయినా భగవంతుడు ఉంటాడు. సృష్టిలో సమస్త లోకాలు అవన్నీ అదృశ్యమైపోవచ్చు. భగవంతుని మటుకు అదృశ్యం అంటూ లేదు. ఆయన శాశ్వతుడు. శాశ్వతమైన వాడు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే 46వ పాయింట్. సత్యమైన వాడు. సత్యమైన వాడు అంటే ఈ లక్షణాలే నిత్యమైనది, శాశ్వతమైనది. అది. ఇంకా చెప్పాలి అంటే మార్పు చెందని వాడు. అంటే కాలం మారినా, యుగాలు మారినా మారని వాడు. విగ్రహం ఉంది చూడండి. ఒకప్పుడు రాయిగా ఉంది. ఇప్పుడు విగ్రహంగా చెక్కబడింది. అంటే మారిందది. మారింది భగవంతుడు కాదు. భగవంతుడు మారడు. ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటాడు. అది. దాన్నే సత్యము అంటారు. సత్యమైన వాడు అంటే ఈ లక్షణాలు ఉండాలి. అంచేత నశింపు ఉండదు. మార్పు చెందదు. కాలం మారినా, యుగాలు మారినా మారకుండా ఉంటుంది. అంచేత గుర్తుపెట్టుకోండి. ఆ సత్యం పుట్టదు, పెరగదు, మార్పు చెందదు, క్షయించదు, అంటే తరగదు, నశించదు. ఈ లక్షణాలు అన్నిట్లోనూ ఉంటాయి. అసత్యంలో ఉంటాయి. మానవుడికి చూడండి, శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మార్పు చెందుతుంది, మెల్లిగా క్షయిస్తుంది, క్షీణిస్తుంది, చివరికి నశిస్తుంది. ఇది అసత్యం యొక్క లక్షణం. కానీ సత్యం అంటే భగవంతుడు, అంటే ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే ఇయన్నీ ఆ భగవంతుని యొక్క లక్షణాలు. అంటే ఆత్మ లక్షణాలు. అంటే సత్యం యొక్క లక్షణాలు. అది. అంచేత గుర్తుపెట్టుకోండి. సత్యమైన వాడు అని చెప్పుకున్నాం. మరి ఈ సత్యం భగవంతుడు గ్రంథాలలో దొరకదు. పుస్తకాల్లో దొరకదు. పుస్తకాల్లో చూస్తే మీకేం సత్యం తెలీదు. అర్థం కాదు. కనపడదు. ఊళ్ళోకెళ్తే విగ్రహం కనపడతాది. సత్యం ఎక్కడ కనపడుతుంది? సత్యం కనపడదు. అంచేత ఏదో మనం కొన్ని చెప్పుకోవడమే కానీ పూర్తిగా వివరించడం అన్నది సాధ్యం కాదది. అంచేత ఏంటంటే ఈ సత్యం తెలుసుకోవాలంటే ఎవడైనా సరే శవదృష్టి వదిలి శివదృష్టి అలవర్చుకోవాలి. శవదృష్టి వదిలి శివదృష్టి అలవర్చుకోవాలి. ఏది శవం అవుతుంది? దేహం శవం అవుతుంది. శవదృష్టి వదలాలి అంటే దేహ దృష్టి వదలాలి. శివుడు అంటే ఆత్మ. ఆత్మ దృష్టి అలవర్చుకోవాలి. అప్పుడు నీకు సత్యం అవగతమవుతుంది. సత్యం తెలుసుకోగలుగుతాం. అదే పత్రి గారు చెప్తున్నారు. దేహభావన తగ్గించు, ఆత్మభావన పెంచుకో అని. అదే మనము చెప్తున్నాం. ఆ ఆత్మస్థితిలో జీవించమంటున్నాం.
ఆత్మ అన్నట్టుగా జీవించమంటున్నాం. ఆత్మ గురించి తెలుసుకోమంటున్నాం. ఆ సత్యం. మరి గుర్తుపెట్టుకోండి. ఈ సత్య ప్రయాణం మనం ఆ మార్గమే, సత్యాన్ని తెలుసుకునే మార్గమే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద ధ్యాస. ఇది అరికాలు నుండి మొదలై తల పై భాగాన ముగుస్తుందట. అంటే మూలాధారంలో ప్రారంభమై సహస్రారంలో అంతమవుతుంది. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా నీ స్థాయిలు, ప్రవర్తన అయన్నీ మారుతూ ఒక్కొక్క స్థితిలోంచి పైకి ఎదుగుతూ తల భాగాన అంతమవుతుందట. అందుకే చెప్తారు, సత్య ప్రయాణం అరికాలు నుండి మొదలై తల భాగాన ముగుస్తుంది. అంటే మూలాధారంలో ప్రారంభమై సహస్రారంలో అంతమవుతుంది. అది ఈ శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మార్పులొస్తూ దానికి చెప్తూ ఉంటారు. మూలాధార స్థితి, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని. మీలో మార్పులు వస్తూ ఉంటే మీరు ఒక స్థితి పెరిగినట్లు లెక్క. అది ఊరికే ధ్యానం చేస్తే అది పైకి వెళ్ళిపోదు. ధ్యానం ద్వారా మీ ప్రవర్తనలో, మీ నడవడికలో, మాట విధానంలో, ఆలోచించే విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తుంటాయి ధ్యానం చేస్తూ ఉంటాయి. ఆ మార్పులు వచ్చే కొద్దీ వీడు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పుకుంటారు. అది ఒక కొలమానం. ఏదవుతే ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి. అందుకే సత్యం అంత గొప్పది కాబట్టే పెద్దలు ఏమన్నారంటే, దేర్ ఈజ్ నో రిలిజియన్ హయ్యర్ దాన్ ట్రూత్ అన్నారు. దేర్ ఈజ్ నో రిలిజియన్ హయ్యర్ దాన్ ట్రూత్. దేర్ ఈజ్ నో రిలిజియన్ హయ్యర్ దాన్ ట్రూత్. అంటే సత్యం కంటే గొప్ప మతం లేదు. సత్యం కంటే గొప్ప మతం లేదు. అటువంటి సత్యాన్ని దర్శించలేము. అందరూ మతాన్ని పట్టుకుంటారు. మతాన్ని కాదు పట్టుకోవడం, మతాన్ని కాదు అనుసరించడం. సత్యాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని అనుసరించాలి. ఎంచేత సత్యం కంటే గొప్ప మతం లేదు. అసత్యాల్లో ఉన్న వాళ్ళకే ఇన్ని మతాలు, సత్యంలో ఉన్న వాళ్ళకి ఒకటే మతం. అంచేత అటువంటి సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. ఆ సత్యం కనుక మనకి అనుభవంలోకి వస్తే అందరూ ఒకటే, అన్నీ ఒకటే. అంటే అంతా నేనే, నేనే అంతా అన్నట్టుగా జీవించగలుగుతాం. అప్పుడే మనకి సత్యం అనుభవంలోకి వచ్చినట్టు. అందుకే పత్రిక గారు చెప్తారు, జీవిత లక్ష్యం ఏమిటి అంటే అంతా నేనే, నేనే అంతా అన్న స్థాయికి ఎదగడం అంటారు. అంటే సత్యం అనుభవంలోకి మనం తెచ్చుకున్నట్లు లెక్క. ఆ స్థాయికి మనం ఎదిగితే అది. ఇంకా మీరు తెలుసుకోండి, మీ జీవితంలో కొన్ని సక్సెస్‌లు ఉంటాయి. కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ మీరు సక్సెస్‌లు కానీ, ఫెయిల్యూర్స్ కానీ, విజయాలు, పరాజయాలు మీరు సమానంగా తీసుకోగలిగితే మీరు సత్యంలో జీవిస్తున్నట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో జరిగే సక్సెస్‌లు కానీ, ఫెయిల్యూర్స్ కానీ సమానంగా తీసుకోగలగాలి.
చాలామంది సక్సెస్ అవుతే సంబరపడతారు. ఫెయిల్యూర్ అవుతే చాలా బాధపడతారు. వాడికి ఇంకా సత్యంలో జీవిస్తున్నట్టు కాదు వాడు. అసత్యంలో జీవిస్తున్నట్టే. కానీ ఎవరైతే జీవితంలో విజయాలు పొందినా, అపజయాలు పొందినా సమానంగా తీసుకోగలగాలి. సమానంగా జీవించగలగాలి. ఒకే రకంగా జీవించాలి. ఇంచేతంటే చాలామంది అనుకుంటారు. ఈ సత్య మార్గంలోకొస్తే అంతా బావుంటుంది అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి. సత్యానికైనా సమ్మెట పోట్లు తప్పవు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు మనం ఈ సత్య మార్గంలోకొచ్చాం. ఏ కష్టాలు ఉండవు అని అనుకోకూడదు. ఖచ్చితంగా సత్యానికైనా సరే సమ్మెట పోట్లు తప్పవు. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే. ఉంటాయి కష్టాలుంటాయి. పత్రి గారికి లేవా? ఎన్నీనే. ఆయన పడే పాట్లు ఇయన్నీ మనకేం తెలుస్తాయి. ఊరికే పైకొచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలను బట్టి ఆయన అంత అదృష్టం అనుకుంటాం. ఉన్నాయి. సమ్మెట పోట్లు ఆయనకి ఉన్నాయి. ప్రతి ఒక్కడికి ఉంటాయి. మీకైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ సత్య మార్గంలోకొచ్చాను, ధ్యాన మార్గంలోకొచ్చాను, ఆత్మ మార్గంలోకొచ్చాను. ఇంక నాకే బాధలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. అది పిచ్చి పని. ఎవ్వడికైనా సరే సమ్మెట పోట్లన్నవి తప్పవు. అంచేత సత్యాన్ని ఆశ్రయించే వారికైనా, అంటే ఆత్మను ఆశ్రయించే వారికైనా, సత్య మార్గంలో ప్రయాణించే వారికైనా, అంటే ఈ ధ్యాన మార్గంలో మీరు పయనిస్తున్న సత్యంలో జీవించే వారికైనా ఎప్పుడూ సత్యంలోనే జీవిస్తారు. కష్టాలు తప్పవు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇంకోసారి చెప్తున్నా. సత్యాన్ని ఆశ్రయించే వారికైనా, ఏదో పత్రికారి మార్గంలో వచ్చేసాం, ఇంకేం లేదు అనుకోవడం కాదు. సత్య మార్గంలో ప్రయాణించే వారికైనా, ఈ ధ్యాన మార్గంలో, ఆత్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ప్రయాణించే వారికైనా, సత్యంలో జీవించే వారికైనా కష్టాలు తప్పవు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమంటారంటే, మరి మీరు ధ్యానం చేస్తున్నారు గదా! మీకెందుకు కష్టాలంటారు? ఉండకూడదు కదా! ఇయని అంటూ ఉంటారు. ఎవ్వడికైనా ఉంటాయి. సత్యంలో జీవించే వారికైనా ఉంటాయి. అది. చేత ఇదన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆస్తికుడు, నాస్తికుడు అని అనుకుంటారు. కానీ ఎవరు ఆస్తికుడు, ఎవరు నాస్తికుడు? అంటే సత్యాన్ని పొందనంత వరకు ఆస్తికుడుగా కనపడ్డా కూడా నాస్తికుడే. సత్యాన్ని పొందాక నాస్తికుడుగా ఆడు కనపడతాడు కానీ ఆస్తికుడే వాడు. నాస్తికుడు, ఆస్తికుడు. ఏమిటి అంటే సత్యాన్ని పొందనంత వరకు వాడికి ఇంకా సత్యం పొందలేదు. పైకి ఆస్తికుడిగా కనపడుతున్నాడు. కానీ వాడు నాస్తికుడే. సత్యాన్ని పొందాక నాస్తికుడిగా కనపడ్డ ఆస్తికుడే. అది. అంచేత ఇయన్నీ తెలుసుకోవాలి. సత్యం గురించి. సత్యమే దైవం. అంచేత గుర్తుపెట్టుకోండి. పెద్దలు గొప్ప గొప్ప వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఏమని చెప్పారంటే, సత్యకాముకుల సాంగత్యంలో ఎండిన రొట్టె ముక్కను తినవలసి వచ్చినా అది పరమాణంగా భావించమన్నాడు. మధుర పదార్థాల కంటే 1,00,000 రెట్లు అధికమని తెలుసుకోవాలంట. అంటే సత్యకాముకులు. అంటే పత్రి గారి యొక్క అలాంటి వారి సాంగత్యంలో మనం జీవించగలిగితే
ఉంటాయి. కష్టాలుంటాయి, ఎన్నుంటాయి, సమస్యలుంటాయి. ఏయైనా సరే అది చాలా అదృష్టం అది. అలా జీవించడం. అయ్యో! వీడి సాంగత్యంలో ఉన్నాను. నాకేంటి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అని. చేత పెద్దలు చెప్పారు. ఏమని చెప్పారంటే, అటువంటి వారి సాంగత్యంలో మనం జీవించినప్పుడు ఎండిన రొట్టె ముక్కను తినవలసి వచ్చినా అది పరమాన్నంతో సమానం అని చెప్పి మరి ఆ పెద్దలు చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైన స్థితి పొందాడు వాడు. అలాంటి వారి సాంగత్యం లభించడం అంటే మామూలా? అంత అదృష్టవంతులు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప పత్తిరి గారి లాంటి వారి సాంగత్యం మనకి లభించదు. చేత మధుర పదార్థాల కంటే 1,00,000 రెట్లు అధికమని తెలుసుకోవాలి. ఏది? ఎండిన రొట్టె ముక్క. అది. అంచేత గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని అంటే భగవంతుని అంటే ఆత్మను ఆశ్రయించకుండా అసత్యాన్ని దేన్ని ఆశ్రయించినా అంటే ఫోటోను కానీ, విగ్రహాలను కానీ, చెట్లను, పక్షులను కానీ, జంతువులను కానీ, ఆఖరికి ఇతర మానవులను కానీ, వీటిని ఆశ్రయించిన భగవంతుని శక్తులు, లక్షణాలు ఏమీ రావు. ఇది గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని ఆశ్రయించకుండా అంటే భగవంతుని అంటే ఆత్మను ఆశ్రయించకుండా అసత్యాన్ని దేన్ని ఆశ్రయించిన సృష్టిలో కంటికి కనబడేవన్నీ అసత్యాలే. అంటే ఓ ఫోటో కానీ, ఓ విగ్రహం కానీ, లేతే చెట్లు దైవం అని చెట్లను కానీ, పక్షులను కానీ, జంతువులను కానీ, ఇతర మానవులను కానీ, పత్రి గారు కూడా అందుకే ఎవరిని పట్టుకోద్దంటారు. ఎవరి కాళ్ళ మీద పడొద్దంటారు. వీటిని ఆశ్రయించిన భగవంతుని శక్తులు. ఆత్మనంటే భగవంతుని ఆశ్రయిస్తే భగవంతు శక్తులు వస్తాయి. ఆయన్ని ఆశ్రయించకుండా ఆ శక్తులు ఎలా వస్తాయి? ఆ లక్షణాలు, ఆ గుణాలు, ఆ ప్రవర్తన అది రాదు. ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం. ఇంచుమించు ఆ లక్షణాలన్నీ ఆ ప్రవర్తన అంతా మనకు పత్రికలో కనిపిస్తుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది. నీలో ఉంటే నువ్వు ఆ దైవమే. ఆ భగవంతుడే. ఇంకేతంటే సత్యాన్ని ఆశ్రయించకుండా, ఆత్మను ఆశ్రయించకుండా మరి ఆ లక్షణాలు, ఆ ఆ భగవంతుని లక్షణాలు, భగవంతుని శక్తులు రావు. ఎలాగంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మంటను ఆశ్రయించకుండా మంట బొమ్మను ఆశ్రయిస్తే వేడి తగులుతుందా అంటే తగలదు. మీరు మంటను ఆశ్రయిస్తేనే వేడి తగులుతుంది. మంట బొమ్మ అక్కడ ఎట్టారు. మీకు వేడేముంటుంది? అలాగే ఆత్మను ఆశ్రయించకుండా ఆ దైవ లక్షణాలు ఎక్కడుంటాయి? జాలి, దయ, కరుణ, ప్రేమ ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏముండదు. కాఠిన్యం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అందుకే బుద్ధుడిని ఎవరో అడిగారు. ధ్యానం చేస్తున్నారు. "నీకేమొచ్చింది" అని. "నాకేం రాలేదు నాయనా. నేను ఎన్నో పొందలేదు, ఎన్నో పోగొట్టుకున్నాను" అన్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు. ఈయన పొందలేదంట, ఏమీ రాలేదంట ఈయనకి. ఏయో పోయినియి అంట. "ఏమిటి" అని అడిగాడు. అప్పుడు చెప్పాడు. నాలో ఆ ద్వేషం, మరి ఆ అసూయ, ఈ అజ్ఞానం ఇలాగ ఎన్నో పోయినియి అన్నాడు. అధర్మము ఇలాగే ఈ లక్షణాలన్నీ పోయినియి అన్నాడు. ఎందుకు పోయినియి? దైవ లక్షణాలు ఆయనలో వచ్చినియి. దైవస్థితి ఆయన పొందాడు. అంతకుముందు అంతా మానవ స్థితిలో ఉన్నాడు. ఇయన్నీ దుర్గుణాలన్నీ ఉన్నాయి. అయన్నీ పోయినియి. అంచేత అటువంటి లక్షణాలు రావాలి అంటే ఆయన్నే ఆశ్రయించాలి.
ఆశ్రయించకుండా మట్టి బొమ్మను ఆశ్రయిస్తే వేడి ఎలా తగ్గుతుంది చెప్పండి? అలాగే మీకు చలి కావాలి అంటే హిమాలయాల బొమ్మ పెట్టుకుంటే ఈ గదిలో చలేస్తుందా? హిమాలయాలకు వెళ్తే చలేస్తుంది. సమ్మర్ రిసార్ట్స్‌కి వెళ్తే చలేస్తది. అంచేత చలి పోదు. అంచేత ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే జ్ఞానులు కూడా ఉంటే జ్ఞానం అంటదు. కానీ ఆ జ్ఞానులు చెప్పినట్టు సత్యాన్ని ఆశ్రయిస్తే మీరు కూడా జ్ఞానులవుతారు. ఇది తెలుసుకోండి. జ్ఞానులు కూడా ఉన్న వారికి ఏమీ జ్ఞానం అంటదు. ఆళ్ళు కూడా ఉన్నంత మాత్రాన మీకేమీ అంటదు. ఆ జ్ఞానులు చెప్పినట్టు సత్యాన్ని ఆశ్రయిస్తే, ఆత్మ ఆశ్రయిస్తే, శ్వాస మీద ధ్యాస ఉంచితే, మెల్లిగా మీరు కూడా జ్ఞానులవుతారు. ఆ జ్ఞానులు కూడా ఉన్నంత మాత్రాన ఆ లక్షణాలన్నీ వీడికి అబ్బదు. ఆడు సాంబార్‌లో గరిటెలో ఉండిపోతాడు. గరిటె ఎప్పుడు సాంబార్‌లో ఉంటాది. గరిటెకి సాంబార్ వాసన ఏమి ఉండదు. ఆ రుచిని. పత్రి గారు కూడా ఎంతోమంది ఎప్పుడు కూడా ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటారు. పత్రి గారు కూడా ఉంటే అసలు ఏమిటి ఒక్క లక్షణం కూడా ఆయన లక్షణం వీళ్ళలో కనపడదు. ఇలా ప్రవర్తన ఏంటి ఇలా ఉంటుంది. నాకు అనిపిస్తది. ఈళ్ళు సాంబార్‌లో గరిటెలు అని అనిపిస్తది. ఉన్నారు అక్కడే ఉన్నారు. సాంబార్‌లోనే ఉంది. పత్రి గారు కూడా ఉన్నారు. ఏమి కొద్దిగా కూడా లేదు. చూస్తే ఆశ్చర్యపోతారు. ఆయన కూడా ఉన్నాళ్ళు. ఈళ్ళేంటి ఇలా ఉన్నారు ప్రవర్తించారు. అంచేత ఆరు పత్రి గారు కూడా ఉండడం కాదు. ఆయన చెప్పినట్టు సత్యాన్ని ఆశ్రయించాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను కాకుండా మనసును ఆశ్రయించిన, అసత్యాన్ని ఆశ్రయించిన ఏం ప్రయోజనం లేదు. మీరు జ్ఞానులు అవ్వలేరు. ఇప్పుడేం జరుగుతుంది అంటే గైడింగ్ మెడిటేషన్ అని చెప్పి మనసు దగ్గర ఆపేస్తున్నారు. అసత్యం దగ్గర ఆపేస్తున్నారు. వీళ్ళకి ఆ లక్షణాలు ఎక్కడొస్తాయి దైవ లక్షణాలు? రావు. అందుకే నేను చెప్తాను నేను. శ్వాస మీద ధ్యాస పట్టుకుని మనసును దాటండి అంటాను. గైడింగ్‌లో మనసు దగ్గర ఆగిపోవడం కాదు. సైలెన్స్ మెడిటేషన్‌లో శ్వాస మీద ధ్యాస ఉంచి మనసును దాటండి. అప్పుడు మీకు ఆ దైవ లక్షణాలొస్తాయి. మీలో మార్పొస్తుంది. మీలో చెడంతా పోతుంది. అక్కడే ఆగిపోతే గంటలు గంటలు ఎన్ని రోజులు, సంవత్సరాలు కూర్చున్నా అలాగే ఉంటారు. అంచేత ఊరికే జ్ఞానులు కూడా ఉన్నంత మాత్రాన, అజ్ఞానాన్ని ఆశ్రయించినంత మాత్రాన, మనసును ఆశ్రయించినంత మాత్రాన, విగ్రహాన్ని ఇయన్నీ ఆశ్రయించినంత మాత్రాన మరి మీకు ఆ జ్ఞానం అంటదు. ఆ దైవ లక్షణాలు రావు. అంచేతే మనము ఈ సైలెన్స్ మెడిటేషన్ బాహ్య సైలెన్సే కాదు. ఇన్నర్ సైలెన్స్ కూడా. ఎలా వస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే వస్తుంది. ఆ పనే చేయిస్తున్నాం. మీరు సీరియస్‌గా చేయండి. ఎన్ని మార్పులు మీలో వస్తాయో ఒక్కసారి చూసుకోండి. ఇంతకుముందు మీ ప్రవర్తనకి, ఇప్పుడుండే మీ ప్రవర్తనకి విపరీతమైన మార్పుంటది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఊరికే సామాన్యంగా తీసుకోకండి. పూర్తిగా దైవ లక్షణాలు వస్తాయి. చివరికి దైవంగా మారిపోతారు. నువ్వు దేవుడురా అని ఖచ్చితంగా అందరూ అనే స్థితి మీకొస్తది. అంత గొప్పదిది. మానవుడిని మాధవుడిగా మార్చగలదు. రాక్షసుడిని మానవుడిగా, మానవుడిని మహాత్ముడిగా, మహాత్ముడిని
పరమాత్ముడిగా చేయగలిగిందే ఈ శ్వాస మీద ధ్యాస. ఆ మార్గంలోకే మనం వచ్చాం. మరి అంచేత గుర్తుపెట్టుకోండి. మరి సత్యం గురించి తెలుసుకున్నాం. సత్యం గురించి తెలుసుకోవడం అంటే భగవంతుడి గురించి. ఎందుకు? ఆయన సత్యమైన వాడు చేత మళ్ళా తీవ్రంగా సాధన చేసి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.